నా కోపం వచ్చిందంటే నేను ఏమైనా చేసేస్తా అని చెప్పి చాలామంది భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎంతగా ఎగిరి పడితే అంతగా నాకు లాభం అనుకుంటారు గానీ, కోపం వల్ల ఎవరికి నష్టమో తెలుసా? ఎవరు కోప్పడతారో వాళ్ళకే నష్టం. ఎందుకంటే, ఆ కోపం వల్ల నీ శారీరక ఆరోగ్యం మొట్టమొదటిగా దెబ్బతింటుంది. ఆ కోపం వస్తే నీకు బీపీ పెరుగుతుంది. గుండె వేగము పెరుగుతుంది. తద్వారా రకరకాల అనారోగ్య సమస్యల ద్వారా నీ ఆరోగ్యానికే నష్టం నీ కోపం వల్ల. అలాగే సంబంధ బాంధవ్యాలు పట్ల కూడా కోపము ప్రతికూల ప్రభావితం చూపిస్తుంది. అనగా నీవు ఎక్కువగా కోప్పడుతూ ఉంటే, ఎక్కువగా అరుస్తూ ఉంటే, ఎక్కువగా కేకలేస్తూ ఉంటే, నీ చుట్టుపక్కల ప్రజలు ఉండడానికి ఇష్టపడరు. వారెప్పుడూ కూడా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తి వచ్చాడంటే దూరంగా వెళ్ళిపోవాలి. ఎప్పుడు అరుస్తా ఉంటాడు, ఎప్పుడు విసుక్కుంటా ఉంటాడు, ఎప్పుడూ కూడా గేలి చేస్తా ఉంటాడు, ఎప్పుడూ కూడా అరుస్తా ఉంటాడు. ఈ వ్యక్తి దగ్గర ఉండకూడదు అని చెప్పి సామాజిక సంబంధాల సమస్య గూడా వస్తది కొన్నిసార్లు కోపం వల్ల. ప్రజలు నీతో మాట్లాడటానికి, నీతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి, నీతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండడానికి వారు ఇష్టపడరు గానీ, సోషల్ రిలేషన్‌షిప్స్‌లో కూడా ఈ యాంగర్ అనేటువంటి వ్యాధి, కోపం అనేటువంటి వ్యాధి తీవ్రంగా ప్రభావితం చూపిస్తూ ఉంటది అని చెప్పి డాక్టర్స్ తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఈ కోపం వల్ల ఉద్యోగంలో కూడా, వృత్తి జీవితంలో కూడా ప్రతికూల ప్రభావం. నీవు ఉద్యోగాన్ని సక్రమంగా చేయలేవు. నీ యొక్క బాస్‌కి, నీ యొక్క ఓనర్‌కి చక్కగా నీవు అకౌంట్స్‌ని అప్పజెప్పలేవు. నీ యొక్క చిన్న జీతం గాని, చిన్న ఉద్యోగం గాని, చిన్న కూలీ పని గాని, ఎక్కడైనా గాని కోపం ఎక్కువగా ఉంటే, ఆ యొక్క ఉద్యోగం నుంచి, ఆ యొక్క పని నుంచి ఎక్కువగా ఔట్‌పుట్‌ని నువ్వు తీసుకొని రాలేవు. ఎక్కువగా పనిని, ఉత్పాదకతని మీద కూడా తీవ్ర ప్రభావితం చూపిస్తది. కాబట్టి కోపం ఉంటే అన్నిట్లో కూడా నష్టమే. కాబట్టి తన కోపమే తన శత్రువు. ప్రశాంతంగా ఉండండి. శాంతంగా, సమాధానంగా నీకు ఏముందో దాన్ని కలిగి ఉండి సంతృప్తిగా, సంతోషంగా ఉండండి. మీ చుట్టూ అందరూ కూడా హ్యాపీగా మాట్లాడతారు. చక్కగా నీకు స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. అందరూ కూడా నీతో కలివిడిగా ఉండడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా లేనిపోని వాటి కోసం ఎక్కువగా కోప్పడుతూ కూర్చుంటే లేనిపోని నష్టాలు కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త.